డి న్యూస్కి స్వాగతం. కనిగిరి ప్రాంత ప్రజల కళ కనిగిరికి రైలు రావాలన్న కోరిక నేటికి నెరవేరిందని కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం కనిగిరికి రైలు వచ్చిన సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. కనిగిరికి మొదటిసారిగా వచ్చిన రైలుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 1993లో ప్రారంభమైన నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులు ప్రారంభమై కొంత నత్తనడకన సాగినా తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా సాగాయన్నారు. రైల్వే కొరకు భూసేకరణలో వచ్చిన ఇబ్బందులు ఎప్పటికప్పుడు కనిగిరి ప్రాంతంలో సమస్యలు పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చేసి రైల్వే పనులు వేగవంతంగా చేయడం జరిగింది అని ఎమ్మెల్యే ఉగ్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వం సేఫ్టీ రన్ కనిగిరి వరకు పూర్తి చేసిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో కనిగిరి నుంచి గుంటూరు మరియు హైదరాబాద్, బెంగళూరుకు రైలు నడపడం జరుగుతుంది అని అన్నారు. ఎన్నికల ముందు కనిగిరి ప్రజలను రైలెక్కిస్తానన్న మాట నిలబెట్టుకోవడం జరిగింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, నంబుల వెంకటేశ్వర్లు, షేక్ జంషీర్ అహ్మద్, అరుణ తదితరులు పాల్గొన్నారు. 1993లో ప్రారంభించి ఆ రోజు నోటిఫికేషన్ ద్వారా స్టార్ట్ అయిన నడికుడి కాళహస్తి లైను ఎప్పటి నుంచో ప్రజల ఆశ. మరి గతంలో ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్యనాయుడు గారు దీన్ని ప్రధానమంత్రి గారి ఇంట్రెస్టెడ్ ప్రాజెక్టులో పెట్టి గత 14-19లో దీన్ని ప్రారంభోత్సవం చేసి వేగవంతంగా పనులు మొదలుపెట్టారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన 1924లో కొంత నత్తనడక నడిచినా మరి ఇప్పటి ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఏవైతే అవరోధాలు ఉన్నాయో అవన్నిటి కూడా ఛేదించేసి మరి ఈ ప్రాంతానికి రైతులకు ఇవ్వాల్సిన భూ నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారు రైల్వే లైన్ కూడా వేగవంతంగా కనిగిరి ప్రాంతం వరకు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సేఫ్టీ రన్ ఏదైతే సెంట్రల్ రైల్వే వారి ద్వారా జరగడం జరిగింది, దాన్ని పాస్ అయిందని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇది శుభ పరిణామం. అతి త్వరలో ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా బెంగళూరు ఈ ఏరియాలకి రైలు సౌకర్యాన్ని ఏర్పరిచేదానికి ఇటీవల ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం జరిగింది. వారు కూడా రైల్వే అధికారులకు అది పరిశీలించి త్వరితగతిన రెగ్యులర్గా ఇక్కడ కనీసం ముందుగా ప్యాసింజర్ లైన్ వేయాలని కోరి ఉన్నారు. అతి త్వరలో అది కూడా జరుగుద్ది. ఆ ఉత్సవాన్ని ఘనంగా ఏ రోజైతే రైలు ఇక్కడి నుంచి రెగ్యులర్గా ప్యాసింజర్ తీసుకువెళ్ళే కార్యక్రమం జరుగుతుందో ఆ సమయంలో ఇక్కడ కనిగిరిలో పెద్ద పండగ జరగబోతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.